బాస్ ఈజ్ బ్యాక్ అంటోంది బీఆర్ఎస్. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ మీటింగ్ తర్వాత ఇదే మాట అంటోంది బీఆర్ఎస్ టీమ్. ఎమ్మెల్సీ ఎలక్షన్ నుంచి సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ దాకా, అసెంబ్లీ సెషన్స్ నుంచి ఉద్యమాల దాకా A to Z అన్ని డిస్కస్ చేశారు గులాబీ బాస్. ప్రభుత్వంపై ముప్పేట దాడికి వ్యూహరచన చేశారు. ఎమ్మెల్యే కోటాలో ఎవరిని పెద్దల సభకు పంపించాలో ముఖ్య నేతలతో మాట్లాడారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ రెండో అభ్యర్థిని నిలబెడుతుందా? ఫిరాయింపుల ఎమ్మెల్యేల విషయంలో కారు పార్టీ వ్యూహం ఏమిటి? ప్రతిష్టాత్మకంగా ఆవిర్భావ దినోత్సవం, ఎమ్మెల్సీ ఎన్నికలపై అధినేత వ్యూహం, బడ్జెట్ సమావేశాల్లో స్ట్రాంగ్ వాయిస్, డే లాంగ్ మీటింగ్, లంచ్ తర్వాత కూడా కంటిన్యూ. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలతో మంతనాలు. 50 మందికి పైనే నేతలతో ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో సమావేశమయ్యారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. రాష్ట్రంలో రాజకీయం వేడెక్కుతున్న వేళ అన్ని అంశాలపై కూలంకషంగా చర్చించారు. రాజకీయ వ్యూహాలపై పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. ఎర్రవెల్లిలో ముఖ్య నేతలతో గులాబీ బాస్ మీటింగ్ ప్రాధాన్యం సంతరించుకుంది. పార్టీ సంస్థాగత నిర్మాణంతో పాటు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలకు అభ్యర్థి ఎంపిక, ఏప్రిల్ 27న బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం, బడ్జెట్ సమావేశాలపై పార్టీ నేతలతో చర్చించారు కేసీఆర్. ఏప్రిల్ 27 నాటికి గులాబీ పార్టీ ఆవిర్భవించి 24 సంవత్సరాలు పూర్తి చేసుకుని 25వ వసంతంలోకి అడుగుపెట్టబోతుంది. దీంతో సిల్వర్ జూబ్లీ వేడుకలను పార్టీ నాయకత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఒకరోజుతో సరిపెట్టకుండా ఏడాది పొడవున వచ్చే ఏడాది ఏప్రిల్ 27 దాకా ఏదో ఒక కార్యక్రమంతో ప్రజల్లో ఉండేలా పార్టీ నేతలు ప్లాన్ చేయాలనే అంశం సమావేశంలో చర్చకొచ్చింది. సిల్వర్ జూబ్లీ సందర్భంగా భారీ బహిరంగ సభను నిర్వహించాలని కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సభ హైదరాబాద్ లోనా, వరంగల్లోనా అన్న విషయాన్ని సమావేశంలో చర్చించారు. ఏప్రిల్ 10న హైదరాబాద్ లో బీఆర్ఎస్ ప్రతినిధుల సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఏప్రిల్ 27న పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వరంగల్లోనే భారీ బహిరంగ సభ నిర్వహణకు అధినేత నిర్ణయించారు. 10 ఏళ్లు పార్టీ అధికారంలో ఉన్నా సంస్థాగతంగా అంత బలంగా లేదనే అభిప్రాయం పార్టీ నేతల్లో ఉంది. దీంతో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంతో పాటు అనుబంధ విభాగాలను ఏర్పాటు చేయాలని భావిస్తున్న కేసీఆర్ కొత్త కమిటీలపైన సమావేశంలో నేతలకు సంకేతమిచ్చినట్లు సమాచారం. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలను సవాలుగా తీసుకుంది బీఆర్ఎస్. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి 39 మంది ఎమ్మెల్యేలు గెలిచినా కంటోన్మెంట్ ఉప ఎన్నిక తర్వాత పార్టీ బలం 38కి తగ్గింది. 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరడంతో ప్రస్తుతం బీఆర్ఎస్ కి 28 మంది మాత్రమే మిగిలారు. ఈ సంఖ్యాబలంతో ఒక్క ఎమ్మెల్సీనే గెలిపించుకునే అవకాశమున్న రెండో అభ్యర్థిని నిలబెడితే ఎలా ఉంటుందనే చర్చ జరిగింది. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసేందుకు ప్రజల్లో చర్చకు పెట్టేందుకు రెండో అభ్యర్థిని నిలబెట్టడమే మంచిదన్న ఆలోచనతో ఉంది బీఆర్ఎస్ అధిష్టానం. రెండో అభ్యర్థి సంగతిలా ఉన్నా ఎమ్మెల్యే కోటాలో ఇప్పుడున్న పరిస్థితులలో బీఆర్ఎస్ ఒక సీటు గెలవడమైతే పక్కా. అందుకే పార్టీ నుంచి ఎవరిని నిలబెట్టాలనే దానిపై తీవ్ర కసరత్తు చేస్తున్నారు కేసీఆర్. ముఖ్య నేతలతో చర్చిస్తున్నారు. ఎస్టీ వర్గం నుంచి పార్టీకి విధేయురాలిగా ఉన్న మాజీ ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ పేరు బలంగా వినిపిస్తోంది. అదే సమయంలో బీఎస్పీని వీడి బీఆర్ఎస్ లోకి వచ్చాక చురుకుగా వ్యవహరిస్తున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేరును కూడా అధిష్టానం పరిశీలిస్తోంది. ఆర్ఎస్పీకి అవకాశం ఇస్తే ఎస్సీల్లో మాదిగ వర్గానికి పెద్దపీట వేసినట్లవుతుందని పార్టీ నేతలు సూచిస్తున్నారని సమాచారం. అదే సమయంలో బీసీ వర్గం నుంచి దాసోజు శ్రవణ్ పేరు కూడా చర్చకొచ్చింది. ఈ ముగ్గురిలో ఒకరికి అవకాశం ఉండొచ్చని పార్టీ నేతలు భావిస్తున్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలను వెనక్కి రప్పించడంపైన బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత చర్చ జరుగుతుంది. అధినేత కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నట్లు చెబుతున్నారు. అనర్హత వేటు భయంతో పాటు అధికార పార్టీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోవడంతో కాంగ్రెస్ ను దెబ్బకొట్టేందుకు ఇదే అదునుగా భావిస్తోంది బీఆర్ఎస్. అసెంబ్లీ సమావేశాల్లో ప్రధాన విపక్షంగా బలమైన వాయిస్ వినిపించాలని, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని పార్టీ ప్రజాప్రతినిధులకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. 12 నుంచి ప్రారంభం కానున్న తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై మీటింగ్లో చర్చించారు. ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, బీఆర్ఎస్ నేతలు నిత్యం ప్రజల్లో ఉండాలని కేసీఆర్ ఆదేశించారు. ఆవిర్భావ సభ తర్వాత అధినేత కూడా ప్రజల్లోకెళ్లే అవకాశం ఉందంటున్నారు పార్టీ నేతలు. మరి కేసీఆర్ అసెంబ్లీకి వస్తారా లేదా ఏదైనా ఆవిర్భావ దినోత్సవం తర్వాతే చూసుకుంటారా అన్నదే ప్రశ్న.